ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి అరుదైన ఘనతను సాధించారు. ప్రపంచ నాయకుల ప్రధాన నిర్ణయాలను ట్రాక్ చేసే గ్లోబల్ డెసిషన్ ఇంటెలిజెన్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ తాజాగా ఈ ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. జూలై 8 నుంచి 14 వరకు సేకరించిన డేటా ఆధారంగా ఈ సర్వే నివేదికను రూపొందించారు. దీని ప్రకారం భారత ప్రధాని మోదీకి ప్రపంచ దేశాల్లో అత్యధికంగా 69% జనామోదం ఉందని తేలింది. రెండో స్థానంలో మెక్సికన్ ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయల్ అలాగే లోపేజ్ ఒబ్రయోర్ ఉన్నారు. ఈయనకు ప్రపంచ దేశాలు ప్రజల దృష్టిలో 63% మేరకు ఆమోదం ఉందని నివేదిక వెల్లడించింది. ఈ లిస్టులో మూడో స్థానంలో అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ 60%, నాలుగో స్థానంలో స్విట్జర్లాండ్ ఫెడరల్ కౌన్సిలర్ వియోలా ఆమ్డర్ 52% జనాదరణ పొందారు. ఇక ఇటలీ ప్రధాని జార్జియో మెలోని 40% మంది జనాదరణ పొందారు. 25 మంది అత్యంత ప్రజాదరణ పొందిన ప్రపంచ దేశాల ప్రభుత్వాధినేతల జాబితాలో చివరి స్థానంలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఉన్నారు. ఈయనకు ప్రపంచ దేశాల్లో ప్రజామోదం కేవలం 16% మాత్రమే ఉందని సర్వేలో వెల్లడైంది.